అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణా తరగతికి స్వాగతం. మనం తాన వర్ణాలు నేర్చుకుంటూ ఉన్నాం. కొన్ని సర్టిఫికేట్ కోర్సు లేదా డిప్లొమా కోర్సు సంబంధించిన సిలబస్లో ఉన్న వర్ణాలు నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే వాటికి ఇతరత్ర ఉన్న అందమైన రాగాల్లో అందమైన వర్ణాలు, ప్రశస్తమైన వర్ణాలు, ప్రఖ్యాతమైన వర్ణాలు కూడా నేర్చుకుంటూ ఉండాలి. అందులో భాగంగా ఈ క్లాసులో అభోగి రాగ వర్ణం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అభోగి రాగం ఎవ్వరి బోధ అనే సాహిత్యంతో మొదలవుతుంది. ఈ వర్ణం రచయిత శ్రీ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్. మనం ఇంతకుముందు పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ వారి రచనలు నేర్చుకున్నాం కొన్ని వర్ణాలు. అలాగే ఈరోజు పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ జీవితాన్ని గురించి కొద్దిగా విషయాలు ఈ క్లాసులో తెలుసుకుందాం. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ 1845 సంవత్సరం పుట్టారు. అలాగే 1902 సంవత్సరం వరకు వీరి జీవితం కొనసాగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు త్యాగరాజ శిష్య పరంపర. వీరి గురువుగారు మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్. వీరు ప్రత్యక్షమైన శిష్యులు త్యాగరాజ స్వామి వారికి. అలాగే పట్నం సుబ్రహ్మణ్యర్ వారికి శిష్యులు శ్రీ రామనాథపురం శ్రీనివాస్ అయ్యర్, టైగర్ వరదాచారి ఇలాంటి ప్రఖ్యాత వాగ్గేయకారులు కూడా. అంటే గురువుగారు కూడా ఎంతో ముఖ్యమైన వాగ్గేయకారులు, వారి శిష్యులు, వారి పరమ గురువుగారులైన త్యాగరాజస్వామి పరంపర నుంచి వచ్చారు. కాబట్టి త్యాగరాజస్వామి శిష్య పరంపరలో వీరందరూ ఉన్నారు. కాబట్టి త్యాగరాజస్వామి రచనా శైలి వీరు కూడా అవలంబించడం జరిగింది. అలాగే వీరు ప్రశస్తమైన బ్రాహ్మణులు, తిరువారూర్ గ్రామానికి చెందినవారు. వీరు తిరువారూరు నుంచి చెన్నపట్నం, అప్పట్లో మద్రాసుకి ముందు ఈ పేరు పట్నం వచ్చి స్థిరపడ్డారు. కాబట్టి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ అని ఒక పేరు వీరికి. మరొక పేరు కూడా ఉంది. వీరు ప్రఖ్యాతంగా బేగడ రాగాన్ని ఎక్కువగా సాధన చేసి దాంట్లో రచనలు చేస్తున్నారు. ఉదాహరణకి అనుదినము గావుమయ్య అనేది, అభిమానమెన్నడు గలుగును అనే బేగడ రాగం ఎక్కువగా పాడుతూ ఉండడం జరగడం వల్ల వీరికి పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ అలాగే బేగడ సుబ్రహ్మణ్యయ్యర్ అని కూడా ఒక పేరుంది. ఇప్పుడు మనం వర్ణం గురించి తెలుసుకుందాం. అభోగి రాగ వర్ణం ఈరోజు నేర్చుకుంటున్నాం. తానవర్ణం ఆదితాళం. అభోగి రాగం 22వ మేళకర్తైన ఖరహర ప్రియ జన్యం. అభోగి రాగం ఔడవ రాగం. సరి గ మ ద స ద మ గ రి సా. ఈ విధంగా మూర్ఛన సరిగమ దశ. ఆరోహణ అవరోహణలో కూడా 5 స్వరాలు ఉన్నాయి కాబట్టి ఔడవ రాగం. ఇక ప ని స్వరాలు వర్జస్వరాలు. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం. దీంట్లో రాగఛాయా స్వరాలు గ మ. అలాగే ఈ రాగంలో ఎక్కువగా రాగం రచనలు ప్రారంభమయ్యేది రిషభంలోని, షడ్జంలోని. తర్వాత మనం వచ్చే క్లాసులో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు వర్ణం ప్రారంభిద్దాం. ముందుగా పల్లవి. మరొక్కసారి మూర్ఛన. సరి గ మ ద స సా ద మ గ రి సా. సరి గ మ ద స స ద మ గ రి సా.
సరి గమ దస సదమ గరి సా. ఇప్పుడు పల్లవి. రి గ గరి సా సరి స స ద మ ద మ ద స ద స ద స రి గ మ గ గరి స రి గ మ గ మ రి గ స రి ద స రి గ మ ద మ ద సా స ద స ద మ గ మ గరి స. ఈ రాగం మంద్రస్థాయిలో ఎక్కువగా అందంగా ఉంటుంది. మరొక్కసారి పల్లవి స్వరం. రి గ గరి సా సరి స స ద మ ద మ ద స ద స ద స రి గ మ గ గరి స రి గ మ గ మ రి గ స రి ద స రి గ మ ద మ ద సా స ద స ద మ గ మ గరి స. ఇప్పుడు అనుపల్లవి స్వరం. సా స ద ద మ ద ద మ గ రి గ మ రి గ స రి గ మ మ ద మ గ రి గ మ ద ద స ద స రి స రి గ మ రి గ మ గ గ రి స రి గ రి స రి ద రి స స ద మ గ రి స. పాడుతున్నప్పుడు మనం విరుపులు అనేవి కొంచెం తెలుసుకుంటూ పాడితే ఇంకా ఈజీగా సులభతరంగా ఉంటుంది. ఒక్కసారి నేర్చుకుంటున్నప్పుడే గమనిస్తూ ఉండండి. స స ద ద మ ద ద మ గ రి గ మ రి గ స రి గ మ మ ద మ గ రి గ మ ద ద స ద స రి స రి గ మ రి గ మ గ గ రి స రి గ రి స రి ద రి స సా ద మ ద మ గ రి స. ఇది అనుపల్లవి. ఇప్పుడు ముక్తాయి. రి గ మ రి గ స రి గ సా రి స ద మ ద స ద స రి రి గ స రి గ మ ద మ గ రి స రి గ మ గ మ ద మ ద స రి గ స రి గ మ గ రి గ రి స ద రి స ద మ గ రి స. ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇంతకు ముందే చెప్పుకున్నాం, పల్లవి రిషభంలోని, అనుపల్లవి పై షడ్జంలోని, మళ్ళీ ముక్తాయి రిషభంలోని. అంటే రిషభ షడ్జాలు గ్రహస్వరాలు. దీనికి న్యాసస్వరం ద అవుతుంది. మరొకసారి ముక్తాయి. రి గ మ రి గ స రి గ సా రి స ద మ ద స ద స రి రి గ స రి గ మ ద మ గ రి స రి గ మ గ మ ద మ ద స రి గ స రి గ మ గ రి గ రి స ద రి స ద మ గ రి స. ఇప్పుడు సాహిత్యం. పల్లవి స్వరంతో పాటుగా నేర్చుకుందాం.
రీ గ గ రి సా యం వ రి స రి స స బో ద మ ద ధ మ ద స ద స నా ధ స రి గ వి మ గ గ రి స ని రి గ మ రి గ మ గ మ లా రి గ స రి ధ స రి గ మ గు ద మ ద స స జే ద స ద మ సే గ మ గ రి స ఓ ర. ఎవ్వరి బోధన విని ఇలాగూ చేసేవురా అంటే ఆ వెంకటేశ్వర స్వామి ముద్రతో ఉంటుంది పట్న సుబ్రహ్మణ్యర్ వారి రచనలు. ఆ స్వామినే అడుగుతున్నట్టుగా మరొక్కసారి పల్లవి. ఎవరి బోధ ఈ విధంగా ఈ క్లాసులో మనం పూర్వాంగంలో పల్లవి నేర్చుకున్న సాహిత్యం ఇంతవరకు సాధన చేసి ఉంటే తిరిగి వచ్చే క్లాసులో అనుపల్లవి సాహిత్యంతో పాటుగా పైకాలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అభోగి రాగవర్ణం సాధన చేస్తారు అని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.